శుభోదయం. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. మీరందరూ బాగున్నారని తలుస్తున్నాను. ఈ ఉదయకాలం మరొకసారి ఈ రకంగా మీ ముందుకు రావడానికి ప్రియులారా, ప్రభు అనుగ్రహించిన ఈ కొత్త దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకొనొచ్చు. లేఖనంలో నుండి కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం ఆలోచించేద్దాం. సామెతల గ్రంథం, ప్రియులారా మీ దగ్గర వాక్యం తెరిచి చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 9:6 చదువుదాం. అక్కడ ఎలా రాయబడింది: ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. మీరు ఎలా బ్రతకండి అని చెప్తున్నాడంటే, జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. ఏమండి? అంటే ఏంటి దాని అర్థం? జ్ఞానం కలిగి బ్రతకండి అని అర్థం. కింద మాట, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. దేవునికి స్తోత్రం. నిజంగా జ్ఞానం కలిగిన వాడు మరి ఆ జ్ఞానంతో ఏం చేస్తాడంటే నిజ దేవుణ్ణి తెలుసుకుంటాడు. ఎవరు నిజమైన దేవుడు, అసలు ఎవరు ఆ జ్ఞానం, మానవుడికి తెలివైన మార్గంలో నడిపించగలిగిన వాడు ఎవరు అనేటువంటి విషయాల్ని మనము తెలుసుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 24వ వచనంలో జ్ఞానం అంటే ఎవరో రాయబడింది. అక్కడ అసలు జ్ఞానం అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటే క్రీస్తుని తెలుసుకోవటమే జ్ఞానం. ఈ భూమి మీద ఎవరు జ్ఞాని? దేవుడు లేడనేవాడా? ఎవరు జ్ఞాని? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు లేడు అనేటువంటి వాడి కొరకు బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. అయితే మానవుడు బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే జ్ఞానమును వెతుకుతాడు. మరి జ్ఞానం ఎవరండి? దేవుని వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసాం కదా. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యంలో, ఇక జ్ఞానము లేని వారి ఉండక బ్రతుకుడి. ఇంక చాలు. ఏమండి? కనుక ఇంకా జ్ఞానం అనుకుంటున్నారు చాలామంది, కానీ జ్ఞానం లేకుండా బతుకుతున్నారు. మానవుడిని చేసినవాడు దేవుడు, కానీ మానవుడు చేసుకున్నవాడు దేవుడు ఎలాగవుతాడు? అందుకే ఉదయకాలం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక జ్ఞానము లేని వారై ఉండక మీరు బ్రతకండి, తెలివి కలగజేయ మార్గములో చక్కగా నడువుడి. నీకు తెలివైనోడిగా చేస్తాడు ఆయన. తెలివైన వాడిగా నువ్వు చక్కని మార్గాన్ని ఎంచుకో. అంటే తెలివైనోడు ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు? నిత్య జీవమునికి పో మార్గం ఎంచుకుంటాడు. అర్థమైందా? ఏ మార్గం మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళగలదు, ఏ మార్గం మనకి పరలోక రాజ్యాన్ని మనకు ప్రసాదించగలదు అని ఈ భూమి మీద బతికుండగా తెలుసుకుంటాడు. అందుకే ఈ దేశంలో లేక ఈ భూమి మీద పిల్లరా కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఇరుకు, కొన్ని విశాలం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో, ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారం వెడల్పు, అది విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. అయితే జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కొనగని వారు కొందరే. మరి ఆ కొందరిలో నీవు జ్ఞానవంతుడిగా ఉండి నిత్య జీవమునకు పో మార్గమును బ్రతికొండగా తెలుసుకోవాలని దేవుడు ఉదయకాలం సందేశాన్ని ఇస్తున్నాడు. అర్థమవుతుందా అండి? కనుక నాశనానికి తీసుకెళ్లే మార్గాలు ఉన్నాయి. అవి ఎంత కష్టపడి ఎన్ని చేసినా, ఎంత కింద మీద పడినా నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళలేవు. అయితే తెలివి కలిగిన వాడు నిత్య జీవమునకు పో మార్గాన్ని తెలుసుకుంటాడు. తెలివి కలిగిన వాడు చేసే పని మీరు చేయాలని ఈ ఉదయకాలం దేవుని సేవకుడిగా మీకు ప్రేరణ ఇస్తున్నాను. ఈవేళ మన చుట్టూ అనేకమైనవి మనం చూస్తున్నాం. పిల్లరా, జ్ఞానం అని అనుకుంటున్నారు, కానీ ఇక జ్ఞానము లేని వారి ఉండక మీరు బ్రతకండి అని మనము సువార్త చెప్పువారుగా ఉండాలి. మీరు జ్ఞానము కలిగి బ్రతకండి, తెలివి కలుగజే మార్గంలో చక్కగా నడవండి. నిజ దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏమండి? తెలివి ఆయన మనకిస్తాడు. ఏమండి? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ మార్గంలో మీరు చక్కగా నడవండి. ఇక చాలు. ఇక జ్ఞానము లేని వారు మీరు ఉండకండి. జ్ఞానము కలిగిన వారుగా మీరు భక్తి చేయాలని, ఏమండి, తెలివి కలగజేయ మార్గంలో మీరు చక్కగా నడవాలని
దేవుడు కోరుకొనుచున్నాడు. ఆ మార్గంలో నడిపించిన ప్రభువుకు స్తోత్రాలు. ఏమండి, ఆ మార్గంలో జ్ఞానము గలవారిగా మనము నిత్య జీవమునకు పోవు మార్గమును తెలుసుకున్న మనం ధన్యులు. ఇంకా తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకై మనం ప్రార్థించాలి, వారి కొరకై మనం ప్రయాసపడాలి. ఇరుగు పొరుగు వారికి ప్రభు కొరకు సాధ్యమైనంత మట్టుకు తెలియపరిచి, పిల్లరా, దేవుని కొరకు మనము ప్రజలను సంపాదించుకోవాలి. దేవుడు అలాంటి భాగ్యం మనకు ప్రసాదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం ఇచ్చిన సందేశానికి స్తోత్రాలు. విన్న ప్రియులు దీవించండి, మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనందరినీ బాగు చేసి వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి. ఈ దినం మేము చేసే ప్రతి పనులు తోడై ఉండండి. మీ చిత్తం కందేది దరిదాపులు తీసుకురాకండి. ఈ ప్రార్థన అంగీకరించండి నాయనా. మాకు తెలివి కలిగి బ్రతకడానికి, జ్ఞానం కలిగి బ్రతకడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఇంకా అనేక మందికి భాగ్యం లేదు. దయచేసి అవకాశాన్ని కలిగించమని, అందరంతటా మారు మనసు పొందడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన అంగీకరించమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. వందనాలండి.